బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి సంబంధించిన ప్రోమో రిలీజ్ కావడంతో బిగ్ బాస్ సందడి మొదలైంది. బిగ్ బాస్ షో ఆసక్తిగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా కీలకం. అదిరిపోయేలా నాగార్జున హోస్టింగ్, అద్భుతమైన టాస్కులు ఉన్న ఆ టాస్కులను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో అంత కిక్కుండదు. కాబట్టి సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెన్సీ చాలా కీలకం. ఇక ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో ప్రసారమవుతుంది. ఇది సెప్టెంబర్ 1 ఆదివారం నాటితో ముగియనుండగా ఆ తర్వాతి ఆదివారం నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కావటం ఖాయం. మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం ఉంది. ఇక నాగార్జున హోస్ట్ చేస్తూ ఉండగా అన్నపూర్ణ స్టూడియోలోని బిగ్ బాస్ సెట్ వర్క్ ఇప్పటికే పూర్తి కావస్తుంది. ఇక దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ 200 మంది కంటెస్టెంట్స్ లో 50 మందిని ఫైనల్ చేసి ఆ 50 మందిలో 20 మందిని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించబోతున్నారు. అలాగే మరో 5గురిని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో స్ట్రాంగ్ బైగా ఈ 5గురిని పెట్టనున్నారు. మొత్తం 25 మందిలో 22 మందిని హౌస్ లోకి పంపబోతున్నారు. మరో 3 సీజన్ 8 ముగిసే వరకు కూడా హోటల్ గదికే పరిమితం కాబోతున్నారు. అయితే వీరికి మొత్తం 106 రోజుల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు. ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్ ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్ లోకి పంపుతారని గ్యారంటీ లేదు. ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్ లో పెట్టి ప్రోమో షూట్లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభమయ్యే వరకు ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో చెప్పలేము. ఇక ఇప్పటి వరకు ఫిక్స్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే బబ్లు, హారిక, యాదమరాజు, రీతు చౌదరి, సోనియా సింగ్, కిరాకార్పి, నిఖిల్, కుమారి.